ఓం సాయిరాం. బాబా తన భక్తులకిచ్చిన మాటను ఎలా నిలబెట్టుకుంటారో, అలాగే మనం అడగకపోయినా మన మనసులో కోరికలను ఎలా తీరుస్తారో చెప్పే అద్భుతమైన లీల ఇది. ఈ కథలోకి వెళ్లే ముందు మీరు కూడా బాబా భక్తులైతే కామెంట్ బాక్స్లో ఓం సాయిరాం అని టైప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని బాబా లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పేద భక్తురాలు ఉండేది. ఆమెకు బాబా అంటే చాలా ఇష్టం. కానీ ఆమె ఎప్పుడూ షిరిడీ వెళ్లలేదు. ఆమె దగ్గర షిరిడీ వెళ్లడానికి తగినంత డబ్బు లేదు. బాబా, నా జీవితంలో ఒక్కసారైనా నిన్ను చూడాలని ఉంది, నీ హారతిలో పాల్గొనాలని ఉంది, కానీ నా దగ్గర చిల్లిగవ్వలేదు. నువ్వే నన్ను పిలిపించుకోవాలి అని ప్రతిరోజూ ఫోటో ముందు ఏడుస్తూ ప్రార్థించేది. ఒకరోజు ఆమె ఇంటికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. ఆయన చూడటానికి ఒక బాటసారిలా ఉన్నాడు. అమ్మా, నేను షిరిడీ వెళ్తున్నాను. నా దగ్గర 2 టికెట్లున్నాయి. కానీ నా స్నేహితుడు చివరి నిమిషంలో రానన్నాడు. ఈ టికెట్ వృధా అయిపోతుంది. నువ్వు వస్తానంటే నేను నిన్ను తీసుకువెళ్తాను. నీ దగ్గర ₹1 కూడా తీసుకోను. అంతా బాబా చూసుకుంటారు అని చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోయి బాబా పిలుపు వచ్చిందన్న నమ్మి ఆయనతో బయలుదేరింది. ప్రయాణమంతా ఆ వ్యక్తి ఆమెను ఒక తండ్రిలా చూసుకున్నాడు. షిరిడీ చేరుకున్నాక ఆమెకు బాబా దర్శనం చేయించాడు. హారతి పూర్తయ్యాక ఆమె ఆనందంతో కళ్ళు మూసుకుని బాబాకు మొక్కుకుంది. మొక్కి కళ్ళు తెరిచి చూసేసరికి తనతో వచ్చిన ఆ వ్యక్తి అక్కడ లేడు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆయన కనిపించలేదు. ఆమెకు చాలా కంగారు వేసింది. తనని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారా అని భయపడింది. అప్పుడు అక్కడున్న ఒక సెక్యూరిటీ గార్డును అడిగింది. ఆ గార్డు నవ్వుతూ, అమ్మా, నువ్విక్కడికి వచ్చినప్పటి నుండి ఒంటరిగానే ఉన్నావు. నీతో ఎవరూ రాలేదు. నువ్వు బాబా విగ్రహం వైపు చూస్తూ ముడిసిపోతుంటే నేనే నిన్ను గమనిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆమెకు అర్థమైంది, తనని ఇంటి నుండి తీసుకువచ్చింది, టికెట్ కొనిపించింది, హారతి చూపించింది సాక్షాత్తు ఆ బాబాయే అని. తన భక్తురాలి ఆశను తీర్చడానికి బాబానే స్వయంగా వచ్చి ఆమె చేయి పట్టుకుని షిరిడీ తీసుకువచ్చారు. భక్తులారా, మనం బాబాను నిజాయితీగా కోరుకుంటే ఆయన మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మనం ఒక్క అడుగు వేస్తే ఆయన మన కోసం 10 అడుగులు వేస్తారు. ఓం సాయిరాం.